Hi students, welcome to Technical EDU. Today's topic is VI characteristics of PN diode. ఓకేనా, పిఎన్ డయోడ్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్. వి అంటే వోల్టేజ్, ఐ అంటే కరెంట్. వోల్టేజ్ కరెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్ అంటే ఇది ఏంటంటే ద రెస్పాన్స్ ఆఫ్ ఏ డయోడ్ వెన్ కనెక్టెడ్ ఇన్ ఏ ఎలక్ట్రిక్ సర్క్యూట్ కెన్ బి జడ్జ్డ్ ఫ్రమ్ ఇట్స్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అదే వోల్ట్ ఆంపియర్ క్యారెక్టరిస్టిక్స్. అంటే ఏంటంటే ఒక డయోడ్ యొక్క రెస్పాన్స్, ఒక ఎలక్ట్రిక్ సర్క్యూట్లో డయోడ్ యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది అనేది మనం ఐడెంటిఫై చేయడానికి యూజ్ అయ్యేదే మనకి ఈ విఐ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా, ఇక్కడ చూడండి, ఇక్కడ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే మనకి టూ ఉంటాయి. ఫస్ట్ది ఫార్వర్డ్, రివర్స్. ఈ ఫార్వర్డ్ రివర్స్ అంటే ఏంటంటే ఫస్ట్ది డయోడ్ ఫార్వర్డ్ బయాస్లో ఉన్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ ఎలా వస్తాయి, నెక్స్ట్ సెకండ్ది రివర్స్, డయోడ్ రివర్స్ బయాస్లో ఉన్నప్పుడు క్యారెక్టరిస్టిక్స్ అనేవి ఎలా ఉంటాయి, ఆ టూ అనేది ఇందులో ఉంటాయి. ఓకేనా, ఫస్ట్ది ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్. పిఎన్ డయోడ్ యొక్క ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో ఇది డయోడ్, మనకి ఇది డయోడ్ రెసిస్టెన్స్, అంటే మన వోల్టేజ్ డైరెక్ట్గా కనెక్ట్ చేయకుండా త్రూ ఒక రెసిస్టెన్స్ అనేది కనెక్ట్ చేస్తామన్నమాట. ఈ వోల్టేజ్ ఏంటంటే అప్లైడ్ వోల్టేజ్. ఓకేనా, ఇక్కడ వి అంటే అప్లైడ్ వోల్టేజ్. ఇక్కడ డయోడ్ అక్రాస్ వోల్టేజ్ ఒకటి ఉంటుంది, అది విఎఫ్. ఈ విఎఫ్ ఏంటంటే మనకి ఫార్వర్డ్ వోల్టేజ్ అయినా అనొచ్చు, లేదా డయోడ్ అక్రాస్ వోల్టేజ్ అయినా అనొచ్చు. సో దీన్నే మనం ఫార్వర్డ్ వోల్టేజ్ అంటాం. ఇక్కడ కరెంట్, మొత్తం ఈ లూప్లో కరెంట్ అనేది ఇది ఐఎఫ్. ఇప్పుడు చూడండి, అయితే ఇప్పుడు ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్ యొక్క ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో ఈ గ్రాఫ్లో చూద్దాం. ఓకేనా, ఈ గ్రాఫే మనకి ఏంటంటే విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్ ఇన్ ఫార్వర్డ్ బయాస్. ఫార్వర్డ్ బయాస్లో డయోడ్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ ఇవి. ఓకేనా, ఇది ఇంత చెప్పానే వోల్టేజ్, ఐఎఫ్ మీన్స్ కరెంట్. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి సమ్ పాయింట్స్ తీసుకున్నాను, ఓ పి ఈ క్యూ. ఇవేంటంటే డిఫరెంట్ పాయింట్స్. మొత్తం ఈ క్యారెక్టరిస్టిక్స్లో మనకి డిఫరెంట్ పాయింట్స్ అనమాట. ఒక్కొక్క పాయింట్ దగ్గర ఈ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఓ నుంచి పి తీసుకున్నాం అనుకోండి, రీజియన్ ఓ టు పి. ఇక్కడ ఏంటంటే ఈ కరెంట్ ఉంది కదా ఐఎఫ్, ఈ కరెంట్ అనేది వెరీ వెరీ స్మాల్, అంటే డిప్లీషన్ రీజియన్ ఉంది కదా. మనకి డయోడ్ టాపిక్లో మేము ఆల్రెడీ విన్నాం. ఇలా డయోడ్ ఉందనుకోండి, ఇది పి, ఇది ఎన్, ఇలా తీసుకుంటే ఈ డిప్లీషన్ రీజియన్ అనేది ఉంటుంది. ఈ డిప్లీషన్ రీజియన్ అనేది ఇక్కడ కొంచెం థిక్గా ఉంటుంది. ఓకేనా, అండ్ ఈ వోల్టేజ్ ఈ కరెంట్ అనేది వెరీ వెరీ స్మాల్, ఆల్మోస్ట్ జీరో. ఓకేనా, ఎక్కడి వరకు, ఈ ఓ నుంచి పి వరకు, ఈ ఓ నుంచి పి వరకు ఈ రీజియన్ తీసుకుంటే మనకి రీజియన్ ఓ టు పి కరెంట్ అనేది వెరీ వెరీ నెగ్లెజిబుల్, ఇది ఆల్మోస్ట్ జీరో కింద కన్సిడర్ చేస్తామన్నమాట. నెక్స్ట్ ఈ ఎప్పుడైతే వోల్టేజ్ ఈ పిని క్రాస్ చేస్తుంటో, వోల్టేజ్ ఇక్కడ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉన్నప్పటికీ ఇదేంటంటే దీన్ని వి గామా అంటారు. ఈ గామా అంటే ఏంటంటే నెక్స్ట్ చెప్తాను, ఒకసారి చూడండి. ఈ వోల్టేజ్ మనకి ఇంక్రీజ్ చేస్తూ ఈ గామా దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇక్కడికి అలాగ ఇంక్రీజ్ చేసే కొద్ది మనకి డిప్లీషన్ రీజియన్ విడ్త్ అనేది అలాగా తగ్గుతూ వస్తుంది. మనకు ఆల్రెడీ పిఎన్ డయోడ్ వర్కింగ్లో చూసాం. ఫార్వర్డ్ బయాస్లో ఇలా పి అండ్ పాజిటివ్ ఇలా ఉన్నప్పుడు ఫార్వర్డ్ బయాస్, ఇది అలా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొలది డిప్లీషన్ రీజియన్ విడ్త్ అనేది అలాగా డిక్రీజ్ అవుతూ వస్తుంటుంది. సో ఇలా ఇక్కడికి వచ్చేసరికి డిప్లీషన్ రీజియన్ అనేది థిన్ అయిపోద్ది, అంటే చాలా సన్నంగా ఉంటుంది అనమాట. ఇలా డిప్లీషన్ రీజియన్ అలాగా థిన్ అవ్వడం వల్ల ఇక్కడ నుంచి ఏంటంటే ఎప్పుడైతే వి గామా రీచ్ అవుద్దో
ఇక్కడ నుంచి వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొలది కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా అంటే సడన్గా ఇంక్రీజ్ అవుతుంటుంది. ఎక్స్పోనెన్షియల్. ఆఫ్టర్ వి గామా వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొలది కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవుద్ది. ఇక్కడ ఎప్పుడైతే ఏ పాయింట్ దగ్గర నుంచి అయితే మనకి కరెంట్ అనేది ఇలా ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అవ్వడం స్టార్ట్ అయిందో ఆ పాయింట్నే వి గామా అంటారు. ఇక్కడ గామా అంటే ఏంటంటే నీ వోల్టేజ్ ఆర్ కట్ ఇన్ వోల్టేజ్. నీ వోల్టేజ్ ఆర్ కట్ ఇన్ వోల్టేజ్. అసలు నీ వోల్టేజ్ కట్ ఇన్ వోల్టేజ్ ఏంటంటే ఇక్కడ వరకు మనకి డయోడ్లో కరెంట్ అనేది ఆల్మోస్ట్ జీరో. ఈ పాయింట్ వరకు డయోడ్లో కరెంట్ అనేది మనకి ఆల్మోస్ట్ జీరో ఉంటుంది. ఎప్పుడైతే వోల్టేజ్ అనేది ఆ పాయింట్ క్రాస్ అయ్యి వచ్చిందో ఆ పాయింట్ నుంచి కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్గా సడన్గా రైజ్ అవుద్ది. ఆ పాయింట్ని ఏమంటామంటే డయోడ్ కట్ ఇన్ వోల్టేజ్. ఈ కట్ ఇన్ వోల్టేజ్ అంటే ఏంటంటే డయోడ్ అనేది ఏ వోల్టేజ్ తర్వాత ఆపరేట్ అవ్వడం స్టార్ట్ అవుద్దో ఆ వోల్టేజ్నే కట్ ఇన్ వోల్టేజ్ అంటారు. ఇది మనకి సిలికాన్ అయితే 0.7, జర్మేనియం అయితే 0.3. ఈ సిలికాన్ జర్మేనియం ఏంటంటే మనం ఈ డయోడ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఏ టైప్ ఆఫ్ సెమీ కండక్టర్ని వాడామో ఆ టైపు. ఇక్కడ సిలికాన్ సెమీ కండక్టర్ని వాడామనుకోండి సిలికాన్ డయోడ్లో మనకి కట్ ఇన్ వోల్టేజ్ అనేది 0.7. అదే జర్మేనియంలో అయితే కట్ ఇన్ వోల్టేజ్ మనకి 0.3. ఈ 0.3, 0.7 వోల్టేజ్ ఎప్పుడైతే మనకు క్రాస్ అవుద్దో అక్కడ నుంచి కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్ ఇంక్రీజ్ అవుద్ది ఐఎఫ్ అనేది. ఓకేనా? ఇది ఏంటంటే మనకి ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్. ఇక్కడ నుంచి గ్రాఫ్ ఇది ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్. ఈ ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్లో మనకి ఏముంటాయి? ఫార్వర్డ్ రెసిస్టెన్స్. ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్లో మనం ఫార్వర్డ్ రెసిస్టెన్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ విఎఫ్ ఉంది కదా బై ఐఎఫ్. అసలు రెసిస్టెన్స్ అంటే ఏంటి? ఆర్ ఈక్వల్ టు వి బై ఐ. ఇక్కడ కూడా సేమ్ అంతే. ఫార్వర్డ్ రెసిస్టెన్స్లో స్టాటిక్ రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్ ఉంటాయి. ఈ స్టాటిక్ రెసిస్టెన్స్ అంటే ఇప్పుడు నేను చెప్పింది జస్ట్ వి బై ఐ. డైనమిక్ రెసిస్టెన్స్ అంటే డైనమిక్ అంటే ఏంటి? చేంజ్. అంటే రెసిస్టెన్స్ చేంజ్ సమ్ స్పెసిఫిక్ పాయింట్స్ తీసుకొని ఆ పాయింట్స్ మధ్యలో రెసిస్టెన్స్ అనేది ఎంత ఉందో తెలియజేయమే ఈ డైనమిక్ రెసిస్టెన్స్. అంటే వోల్టేజ్ డైరెక్ట్గా కాకుండా ఇక్కడ చూడండి, ఇక్కడ ఇదొక పాయింట్, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ వోల్టేజ్, ఇక్కడ నుంచి ఇక్కడికి వోల్టేజ్ చేంజ్ అయింది. నెక్స్ట్ ఇది కరెంట్, ఇక్కడ కరెంట్ కూడా 2 పాయింట్స్ తీసుకున్నాం. అది మనకి ఇదే స్టాటిక్ రెసిస్టెన్స్. అంటే డైరెక్ట్గా ఫార్వర్డ్ డీసీ వోల్టేజ్ బై డీసీ కరెంట్. ఇక్కడ చెప్పాను కదా విఎఫ్ బై విఆర్. ఇక్కడ డీసీ వోల్టేజ్ అంటే ఎంత? వి ఫార్వర్డ్. డీసీ కరెంట్ అంటే ఐఎఫ్. ఓకేనా? ఆర్ఎఫ్ అంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఎఫ్. ఈ ఆర్ఎఫ్ అంటే స్టాటిక్ రెసిస్టెన్స్. స్టాటిక్ రెసిస్టెన్స్ మనకి ఎంత? ఫార్వర్డ్ డీసీ వోల్టేజ్ బై ఫార్వర్డ్ డీసీ కరెంట్. ఫార్వర్డ్ డీసీ వోల్టేజ్ అంటే మనం ఇక్కడ ఈ పాయింట్ దగ్గర తీసుకున్నాం అనుకోండి. ఓకేనా? ఈ గ్రాఫ్ మీద ఈ పాయింట్ దగ్గర తీసుకుంటే ఇక్కడ డీసీ వోల్టేజ్ ఎంత? విఎఫ్ ఎంత అయితే అంత. నెక్స్ట్ ఇది ఐఎఫ్. ఓకేనా? ఓఏ ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్యలో ఇది విఎఫ్. ఇక్కడ నుంచి ఇది ఐఎఫ్. విఎఫ్ బై ఐఎఫ్ చేస్తే మనకి స్టాటిక్ రెసిస్టెన్స్ డైరెక్ట్గా వచ్చేస్తుంది. అదే మనకి డైనమిక్ రెసిస్టెన్స్ కావాలంటే చేంజ్ ఇన్ ఫార్వర్డ్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ ఫార్వర్డ్ కరెంట్. ఇక్కడ డెల్టా ఏం రిప్రజెంట్ చేస్తుందంటే V2 మైనస్ V1 బై I2 మైనస్ I1 అనేది వస్తుంది. V2 అంటే ఏంటంటే ఇక్కడ చెప్పాను కదా, ఇది V2, ఇది V1, ఇది I2, ఇది I1. V2 మైనస్ V1 బై I2 మైనస్ I1 అంటే సమ్ డిఫరెన్స్ ఇక్కడ చెప్పాను కదా. అదే చేంజ్ ఇన్ ఫార్వర్డ్ వోల్టేజ్ అంటే ఇక్కడ ఏకి బీకి ఎంత చేంజ్ అయింది, నెక్స్ట్
ఏకి బికి ఎంత చేంజ్ అయింది, సికి డికి ఎంత చేంజ్ అయింది. చేంజ్ ఇన్ ఫార్వర్డ్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ ఫార్వర్డ్ కరెంట్ మనకేంటంటే డైనమిక్ రెసిస్టెన్స్. డైనమిక్ రెసిస్టెన్స్ని స్మాల్ ఆర్ స్మాల్ ఎఫ్తో ఇండికేట్ చేస్తాం అనమాట. ఈ రెండు ఫార్వర్డ్ రెసిస్టెన్స్. ఫార్వర్డ్ రెసిస్టెన్స్ అంటే ఏంటి, అందులో స్టాటిక్ రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్ ఉంటాయి. స్టాటిక్ రెసిస్టెన్స్ అంటే జస్ట్ ఒక ఫిక్స్డ్ పాయింట్ దగ్గర రెసిస్టెన్స్ వాల్యూ ఎంతో ఫైండ్ అవుట్ చేస్తాం. అది ఎలాగంటే ఫార్వర్డ్ డీసీ వోల్టేజ్ బై ఫార్వర్డ్ డీసీ కరెంట్ విఎఫ్ బై ఐఎఫ్. అదే డైనమిక్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే చేంజ్ ఇన్ ఫార్వర్డ్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ ఫార్వర్డ్ కరెంట్ డెల్టా విఎఫ్ బై డెల్టా ఐఎఫ్. ఇక్కడ చూడండి, ఇదే సేమ్ మాదిరిగా మనకి రివర్స్ రెసిస్టెన్స్ కూడా ఉంటుంది. ఈ రివర్స్ రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా సేమ్ ఫార్వర్డ్ రెసిస్టెన్స్ లాగే రివర్స్ రెసిస్టెన్స్లో కూడా స్టాటిక్ రెసిస్టెన్స్, డైనమిక్ రెసిస్టెన్స్ అనేవి ఉంటాయి. ఇక్కడ స్టాటిక్ రెసిస్టెన్స్ ఎలా ఉంటుంది, అప్లైడ్ రివర్స్ వోల్టేజ్ దీనిలాగే మనకి ఇక్కడ విఎఫ్ ఎలా తీసుకున్నామో ఇక్కడ అప్లైడ్ రివర్స్ వోల్టేజ్ బై రివర్స్ శాచురేషన్ కరెంట్. రివర్స్ శాచురేషన్ కరెంట్ అంటే I0. అదే డైనమిక్ రెసిస్టెన్స్ అంటే ఇది కూడా సేమ్ మనకి ఫార్వర్డ్ రెసిస్టెన్స్ ఎలాగో ఈ డైనమిక్ రెసిస్టెన్స్ కూడా అంతే. చేంజ్ ఇన్ రివర్స్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ రివర్స్ కరెంట్ డెల్టా విఆర్ బై డెల్టా ఐఆర్. మనం ఇంతకుముందు ఏం చేసాం, ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పి అండ్ ఐఆర్ చూసాం కదా. అది మన గ్రాఫ్ ఎలా ఉంది, ఇలా వచ్చి నీ వోల్టేజ్ వరకు నార్మల్గా ఉండి ఈ నీ వోల్టేజ్ తర్వాత ఎక్స్పోనెన్షియల్గా గ్రాఫ్ అనేది ఇంక్రీజ్ అయింది. అదే రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పి అండ్ ఐఆర్లో వచ్చేసరికి ఏంటంటే రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పి అండ్ ఐఆర్కి వచ్చేసరికి ఈ డయోడ్ని ముందు దానిలో ఫార్వర్డ్ బయాస్లో కనెక్ట్ చేసుకుంటాం, ఇక్కడ రివర్స్ బయాస్లో కనెక్ట్ చేసుకుంటాం. ఓకేనా. ఈ డయోడ్ అక్రాస్ వోల్టేజ్ విఆర్, కరెంట్ ఐఆర్ ఇలా ఉంటుందన్నమాట. చూడండి ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇది ఐఆర్, ఇది విఆర్. ఇక్కడి వరకు చూడండి, ఇక్కడ వరకు ఇలా వచ్చి ఇక్కడ నుంచి కరెంట్ అనేది మనం వోల్టేజ్ ఇంక్రీజ్ చేసే కొద్ది కరెంట్ కూడా ఇంక్రీజ్ అవ్వకుండా కాన్స్టెంట్గా కొంత పీరియడ్ వరకు ఉండిపోయింది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ పీరియడే మనకి ఏంటంటే I0. I0 అంటే ఏంటంటే ఇక్కడ కరెంట్ కదా, ఇదే బయాస్, రివర్స్ బయాస్. సో I0 అంటే మీన్స్ రివర్స్ శాచురేషన్ కరెంట్. రివర్స్ I0 అంటే ఏంటంటే రివర్స్ శాచురేషన్ కరెంట్. అంటే రివర్స్ బయాస్లో ఆఫ్టర్ దిస్ కరెంట్ వోల్టేజ్ ఎంత ఇంక్రీజ్ చేసినా సరే మనకి కరెంట్ అనేది కాన్స్టెంట్గా ఉండిపోద్ది పర్టికులర్ వాల్యూ వరకు, ఈ వాల్యూ వరకు. ఇక్కడ నుంచి మళ్ళీ సడన్గా కరెంట్ అనేది రైజ్ అవుతుంది అనమాట. ఈ పాయింట్ ఏమంటారంటే ఇది రివర్స్ కదా, రివర్స్ ఈ పాయింట్ ఎక్స్ అనుకోండి, అదేంటంటే రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. ఏ పాయింట్ తర్వాత అయితే మనకి వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ సడన్గా రైజ్ అవుద్దో దాన్నే రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్. అంటే ఈ వోల్టేజ్ తర్వాత మనకి డయోడ్ అనేది బ్రేక్ అయిపోద్ది. బ్రేక్ డౌన్ మీన్స్ కాలిపోవడం జరుగుతుంది. ఓకేనా. ఇది రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, ఇది రివర్స్ శాచురేషన్ కరెంట్. అంటే ఈ కరెంట్ వాల్యూకి వచ్చాక వోల్టేజ్ మళ్ళీ బ్రేక్ డౌన్ వోల్టేజ్ వరకు కాన్స్టెంట్గా ఉండిపోద్ది. ఇదే మనకి ఇక్కడ చెప్పాను కదా, అప్లైడ్ రివర్స్ వోల్టేజ్ అంటే విఆర్ బై రివర్స్ శాచురేషన్ కరెంట్ అంటే ఇప్పుడు చూశారు కదా, అది రివర్స్ శాచురేషన్ కరెంట్ అనమాట I0. ఇది మనం చేస్తే మనకి స్టాటిక్ రెసిస్టెన్స్ అనేది వస్తుంది. నెక్స్ట్ డైనమిక్ రెసిస్టెన్స్ అంటే చేంజ్ ఇన్ రివర్స్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ రివర్స్ కరెంట్. ఇక్కడికి ఈ పాయింట్ దగ్గర 2 వోల్టేజ్లు తీసుకుంటాం, ఇక్కడ ఒకటి సమ్ స్పెసిఫిక్ పాయింట్స్ దగ్గర తీసుకుంటే అది మనకి డైనమిక్ రెసిస్టెన్స్ అవుద్ది. ఓకేనా. ఇప్పుడు చూసాం కదా మనము, ఫస్ట్ మనం చూసింది ఏంటి,
ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్. నెక్స్ట్ చూసింది ఏంటి? రివర్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్. ఇది చూడండి, ఇది మనకి ఫైనల్గా ఈ బ్లాకే మనకి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్. ఫార్వర్డ్ అండ్ రివర్స్ రెండు కలిపి ఒకే గ్రాఫ్లో వేస్తే ఇదే మనకి విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్. ఇక్కడ నుంచి ఈ పై బ్లాక్, ఇక్కడ నుంచి ఇదంతా మనకి ఏంటంటే ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఇదేంటంటే రివర్స్ క్యారెక్టరిస్టిక్స్. ఇది ఫస్ట్ మనం చూసిన ఫస్ట్ పార్ట్, ఇది ఇప్పుడు చూసాం కదా ఈ సెకండ్ పార్ట్. ఈ రెండు కంబైన్ చేస్తే మనకు వచ్చేదే విఏ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ పిఎన్ డయోడ్. ఇక్కడ మనం చూసాం కదా ప్రీవియస్గా, ఇక్కడికి ఇది కట్ ఇన్ వోల్టేజ్. ఈ వోల్టేజ్ తర్వాత కరెంట్ అనేది ఎక్స్పోనెన్షియల్లీ ఇంక్రీజ్ అవుద్ది. ఇది 0.7 ఫర్ సిలికాన్, 0.3 ఫర్ జర్మేనియం. ఇది ఏంటంటే ఇక్కడ నుంచి ఈ రీజియన్ ఏంటంటే నార్మల్ ఆపరేటింగ్ రీజియన్, అంటే డయోడ్ నార్మల్గా ఆపరేట్ అయ్యే రీజియన్ ఇది. ఇక్కడ ముందు డయోడ్ ఆఫ్లో ఉంటుంది, ఇక్కడ నుంచి కట్ ఇన్ వోల్టేజ్ వరకు డయోడ్ ఆఫ్లో ఉండి ఇక్కడ నుంచి మనకి డయోడ్ అనేది వర్క్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది నార్మల్ ఆపరేటింగ్ రీజియన్. ఇప్పుడు మనకి ఇటువైపు వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ వరకు డయోడ్, ఇక్కడ నుంచి కరెంట్ అలా వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తుంటే కరెంట్ స్లోగా లీనియర్గా ఇంక్రీజ్ అవుతూ ఈ వోల్టేజ్ వచ్చేసరికి రివర్స్ శాచురేషన్ కరెంట్ వచ్చేసరికి ఏంటంటే కరెంట్ అనేది శాచురేషన్ అంటే ఇంతే. శాచురేషన్ అంటే ఏంటంటే ఒక పర్టికులర్ వాల్యూ దగ్గర కాన్స్టెంట్గా ఉండిపోవడం అనమాట. ఈ వాల్యూకి వచ్చేసరికి కరెంట్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇంక్రీజ్ చేస్తూ ఉండే కొలది కూడా కరెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. అది రివర్స్ శాచురేషన్ కరెంట్. ఎప్పుడైతే మనకి ఈ విబిఆర్ అంటే ఏంటంటే రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్, ఎప్పుడైతే ఈ రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్కి క్రాస్ అవుద్దో వోల్టేజు, డయోడ్ అనేది బ్రేక్ డౌన్ రీజియన్కి ఎంటర్ అవుద్ది. ఇదే బ్రేక్ డౌన్ రీజియన్, అంటే ఈ రీజియన్లో డయోడ్ అనేది బ్రేక్ అవుతుంది అనమాట. ఈ జనరల్గా ఈ రివర్స్ బ్రేక్ డౌన్ వోల్టేజ్ అనేది గ్రేటర్ దెన్ 50 వోల్ట్స్ ఉంటుంది అనమాట. ఓకేనా? ఇది కంప్లీట్గా విఏ క్యారెక్టరిస్టిక్స్. ఇందులో మనకి నెక్స్ట్ వచ్చేది ఏంటంటే విఏ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్, డయోడ్ కరెంట్. విఏ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్లో మనం ఐ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఐలే మనకి విఏ క్యారెక్టరిస్టిక్స్ ఈక్వేషన్ అన్నా ఇదే రాయాలి, లేదా డయోడ్ కరెంట్ ఈక్వేషన్. డయోడ్ కరెంట్ ఈక్వేషన్ అయినా సరే ఇదే వస్తుంది. ఇక్కడ ఐ ఈక్వల్ టు I0 ఇంటూ ఈ పవర్ వి బై నీటా విటి మైనస్ 1. ఇది మనకి డయోడ్ కరెంట్ ఈక్వేషన్. ఇక్కడ I0 అంటే ఏంటంటే రివర్స్ శాచురేషన్ కరెంట్. ఈ రివర్స్ శాచురేషన్ కరెంట్ మనం ఆల్రెడీ చూసాం కదా, అది. వి అంటే అప్లైడ్ వోల్టేజ్, అంటే డయోడ్కి ఎంత అయితే మనం వోల్టేజ్ అప్లై చేసామో అది వి. ఈ నేటా వాల్యూ అనేది కాన్స్టెంట్, నేటా అనేది కాన్స్టెంట్. ఈ వాల్యూ 1. ఒకవేళ సిలికాన్ డయోడ్ అదే జర్మేనియం డయోడ్ వాడితే 1, సిలికాన్ డయోడ్ వాడితే 2 నేటా వాల్యూ అది. వీటి అంటే ఏంటంటే వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్. ఈ వోల్ట్ ఈక్వలెంట్ టెంపరేచర్ వీటి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే వీటి ఈక్వల్ టు కే ఇంటూ టీ. వీటి ఈక్వల్ టు కే ఇంటూ టీ. కే అంటే ఏంటంటే బోల్జ్మాన్స్ కాన్స్టెంట్ అంటారు. కేని బోల్జ్మాన్స్ కాన్స్టెంట్ అంటారు. దాని వాల్యూ 8.62 ఇంటూ 10⁻⁻15 ఎలక్ట్రాన్ వోల్ట్స్ పర్ డిగ్రీ కెల్విన్. అంటే 1 డిగ్రీ కెల్విన్కి ఇన్ని ఎలక్ట్రాన్ వోల్ట్స్ అనమాట. ఇది కే అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. ఇప్పుడు టీ అంటే ఏంటంటే టెంపరేచర్ ఇన్ కెల్విన్స్, అంటే టీ అంటే జస్ట్ ఒక టెంపరేచర్ అనమాట. ఇది ఫైనల్గా వీటి వాల్యూ. వీటి ఈక్వల్ టు టీ బై 11,600. టీ బై 11,600 ఇది వీటి వాల్యూ. ఇక్కడ టీ అంటే ఏంటంటే రూమ్ టెంపరేచర్. రూమ్ టెంపరేచర్ దగ్గర వీటి వాల్యూ ఇది. ఇక్కడ రూమ్ టెంపరేచర్ రాస్తాం. రూమ్ టెంపరేచర్ వేసాక ఈ వీటి వాల్యూ ఫైండ్ అవుట్ చేసి వీటి వాల్యూ ఇక్కడ తీసుకొస్తే మనకి ఐ అనేది వస్తుంది. ఈ రూమ్ టెంపరేచర్ అంటే జనరల్గా మనము 27 డిగ్రీస్ సెంటిగ్రేడ్ చూసుకుంటాం అనమాట. సెంటిగ్రేడ్లో 27 అంటే కెల్విన్లో C+273 300 డిగ్రీస్ కెల్విన్. ఇది
టీ వాల్యూ వేసాక మనకి వీటీ వస్తుంది. వీటీ ఇందులో తీసుకొచ్చేస్తే వీటీ వస్తుంది. మనకు అప్లైడ్ వోల్టేజ్ తెలిసాక రివర్స్ సాచురేషన్ కరెంట్ వాడే ఇస్తాడు. దీన్ని బట్టి మనం ఏంటంటే ఈ ఐని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇదే డయోడ్ కరెంట్ ఈక్వేషన్. చూసాం కదా. ఇవి మనకి ఇప్పటివరకు చెప్పింది ఏంటంటే విఐ క్యారెక్టరిస్టిక్స్. ఇవి ఫైనల్గా విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్. ఇది మనకి ఫైనల్ విఐ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డయోడ్ అనమాట. ఇక్కడ నుంచి ఈ పై పార్ట్ అంతా ఫార్వర్డ్ క్యారెక్టరిస్టిక్స్, ఈ కింద పార్ట్ రివర్స్ క్యారెక్టరిస్టిక్స్. ఓకేనా? థ్యాంక్ యూ.